కామెడీ షోల కన్నా క్రైమ్ షోలను చూసేందుకు జనాలు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. గతంలో వచ్చిన ఏ ఇన్వెస్టిగేషన్ షోలకు రాని రెస్పాన్స్ సిఐడి షోకు వచ్చింది. క్రైమ్ రేటును తగ్గించడం, అలాగే క్రైమ్ సీన్ ను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సీరియల్ యొక్క ప్రతి సీను కూడా జనాలను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో జనాల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే బాగా పాపులర్ అయింది. అయితే ఈ మధ్య ఈ సీరియల్ ప్రసారం అవ్వలేదు. కాని పాత ఎపిసోడ్లను జనాలు చూస్తున్నారు. ఆ క్రైమ్ షోలో ఇన్స్పెక్టర్ అభిజిత్ పాత్రపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పాత్రలో బాలీవుడ్ నటుడు ఆదిత్య శ్రీవాస్తవ నటించారు. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమాలో ఈయన నటిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తెలుగు సినిమాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా రాజమౌళి సినిమాలో ఛాన్స్ గురించి బయటపెట్టారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. తెలుగు హీరోలపై ఆయన అభిప్రాయం ఏంటో ఒకసారి తీసుకుందాం. రాజమౌళి సినిమాలో ఛాన్స్. సిఐడిలో నటించిన ఇన్స్పెక్టర్ అభిజిత్ ప్రస్తుతం తెలుగులో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరు త్రిముఖ. జనవరి 2 ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చిత్రంలో నటించిన నటీనటులు అందరూ కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే సిఐడి ఇన్స్పెక్టర్ అభిజిత్ అలియాస్ ఆదిత్య శ్రీవాస్తవ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. యూపీలో ఆయన విద్యాభ్యాసం జరిగినట్లు చెప్పారు. అలాగే తన యాక్టింగ్ ఎప్పుడు మొదలైంది అన్న విషయాల గురించి పంచుకున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి గారు ఇలాంటి పెద్ద డైరెక్టర్ సినిమాల్లో నటించాలని కోరిక ఉన్నట్లు బయటపెట్టారు. ఇప్పటివరకు క్రైమ్ సీన్లో ఎక్కువగా కనిపించిన ఈయనకు రాజమౌళి తన సినిమాలో ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. అంతేకాదు చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సినిమాలలో నచ్చిన సినిమాల గురించి బయటపెట్టారు. అలాంటి పెద్ద సినిమాల్లో నటించాలనుకుంటున్న విషయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో ఈయనకు రాజమౌళి సినిమాలో ఛాన్స్ వస్తే బాగుండు అని నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన సాంగ్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఆ పాటతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రాన్ని జనవరి 2న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో సిఐడి ఆదిత్య శ్రీవాస్తవ్, మొట్ట రాజేంద్రన్, ఆసురెడ్డి, ప్రవీణ్, శకలక శంకర్, సుమన్, రవి ప్రకాష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.